గైస్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 30 రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో బరిలోకి దిగే జట్ల వివరాలను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. బీసీసీఐ సైతం రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. సో ఎలాంటి సంచలనాలకు తావునివ్వకుండా అంచనాలకు తగ్గట్లుగానే బీసీసీఐ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో హర్షదీప్ సింగ్ కు అవకాశం ఇచ్చింది. వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన మహమ్మద్ షమి సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు జట్టులోకి చోటు దక్కించుకున్నాడు. అయితే ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా ఈ మినీ ప్రపంచ కప్ కు తెరలేవనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తో భారత్ తమ క్యాంపెయిన్ ను ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో తలపడనుంది. హైబ్రిడ్ మోడల్ లో ఈ టోర్నీ జరుగుతుండగా భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ లోనే జరగనున్నాయి. దుబాయ్ పిచ్లకు తగ్గట్లుగా టీమిండియా కాంబినేషన్ ఉండనుంది. స్పిన్ కు అనుకూలంగా ఉండే దుబాయ్ వికెట్ పై స్పిన్నర్లకు ప్రాధాన్యత దక్కనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డే ప్రపంచ కప్ 2023లో ఈ ఇద్దరే జట్టుకు ఓపెనర్లుగా వ్యవహరించారు. అయితే శుభ్మన్ గిల్ ఫామ్ సరిగ్గా లేకపోవడంతో పాటు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఆలోచన వస్తే యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనున్నాడు. గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరిని ఆడిస్తే కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గిల్ 3వ స్థానంలో ఆడుతాడు. అలా జరగకపోతే మాత్రం 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను ఆడించనున్నారు. వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ కే తొలి ప్రాధాన్యత దక్కనుంది. అయితే ఇటీవల పంత్ సూపర్ ఫామ్ లో ఉండడం, లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ కావడం అతనికి కలిసి వచ్చే అంశం అనే చెప్పుకోవచ్చు. ఈ లెక్కను ఆలోచిస్తే పంత్కే తొలి ప్రాధాన్యత ఇస్తారు. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో ఆడనున్నాడు. ఇక స్పిన్ ఆల్ రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగుతారు. అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతాడు. ఇక పేసర్లుగా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు ఆడుతారు. ఈ ఇద్దరిలో ఎవరికైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే మాత్రం హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. లేదా ముగ్గురు పేసర్లతో ఆడాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ బెంచ్ కు పరిమితం అవుతాడు. అయితే ఈ దుబాయ్ పిచ్ పై టీమిండియా ఎక్స్ట్రా స్పిన్నర్స్ తోనే బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి. ఇంకా ప్లేయింగ్ 11 లో ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఏ ప్లేయర్ కి మీరు ఇస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.